శివతాండవ స్తోత్రం. శివుడి అనుగ్రహం కోరుకునే ప్రతి శివభక్తుడు నేర్చుకోవాల్సిన స్తోత్రం ఇది. ప్రదోష వేళలో శివతాండవం చదివిన వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో నేను చెప్పడం కన్నా మనందరి గురువుగారు చాగంటి గారి మాటల్లోనే వినండి. ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం. పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. ఇంతటి శక్తిగల శివతాండవ స్తోత్రం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉద్భవించిందో ముందుగా తెలుసుకుందాం. దానవ రారాజు పరమ శివభక్తుడైన రావణుడు ఒకసారి తన విజయాలను చూసుకొని అహంకారంతో నిండిపోయాడు. అట్టి అహంకారంతోనే కైలాసానికి శివదర్శనం కోసం వెళ్ళాడు. కాని శివదర్శనం దొరకలేదు. అహంకారంతో నిండిపోయిన రావణుడు కైలాస పర్వతాన్నే ఎత్తబోయాడు. అది గ్రహించిన శివుడు తన బొటని వేలితో కైలాస పర్వతాన్ని తొక్కాడు. దాంతో కైలాస పర్వతం కింద రావణుడి చేతులు నలిగిపోయాయి. వాటితో పాటే తనలోని అహంకారం కూడా నలిగిపోయింది. అహంకారపు పొరలు తొలగిపోయిన రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తన ప్రేగులను బయటకు తీసి వీణగా వాయిస్తూ శివతాండవాన్ని చదవడం ప్రారంభించాడు.